బూతులు ఇప్పుడు ఫ్యాషన్ అయింది. బూతులు మాట్లాడితే గొప్ప అనుకుంటున్నారు. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి అలా మాట్లాడాడు. భాషలో హుందాతనం అవసరం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసభ్య పదజాలం సమాజానికి హానికరం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చాలా గొప్ప నాయకుడు. వెంకయ్య నాయుడు చాలా గొప్ప నాయకుడు. బూతులు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు రాజకీయ నాయకులంతా కూడా. ఇలా వ్యవస్థ నడవాలంటే ఖచ్చితంగా అవునా కాదా రాజకీయ నాయకుల మీదనే వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళు ఒక మాట మాట్లాడారంటే అది మొత్తం ట్రెండ్ అవుతుంది. వాళ్ళు మంచి మాట్లాడినా ట్రెండ్ అవుతుంది, చెడు మాట్లాడినా ట్రెండ్ అవుతుంది, లేకపోతే కొత్తగా ఏదైనా ఒక పదం తీసుకొచ్చినా కూడా ట్రెండ్ అవుతుంది. ఒక చాలా గౌరవప్రదమైనటువంటి బాధ్యత ఎమ్మెల్యే అనేది, మంత్రి అనేది, ఎమ్మెల్సీ అనేది, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇవన్నీ చాలా గొప్ప పదవులు ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళకి శాసించే స్థాయి ఉంటుంది. ఏదైతే గతంలో రాజ్యాలు ఉండేటి, రాజ్యాలకి అంతా ఉండేటోళ్ళు. అక్కడ సేనాధిపతులు, భటులు, తర్వాత ఒక మంత్రి, ఓ రాజు. సో అలాంటి సాంప్రదాయమే కొనసాగుకుంటూ వస్తూ ఉన్నది. ఒక గౌరవం రావాలి అని మాట్లాడుతున్నారంటే గౌరవం రావాలి. అంతేగాని ఇప్పుడు ఎట్లున్నది, ఇక నిన్ను పండబెట్టి దొక్కుతా, నీ పేగులు తీసుకొని మెల్లేసుకుంటా, గీ ఎవడొత్తారో రాండివై వచ్చి మన ఫామ్ హౌస్ని దుంతాడంట, ఇట్లా ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడతలేదు. ఇప్పుడు నేను కేసీఆర్ను లేకపోతే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. కానీ హుందాతనంగా చేయాలి రాజకీయం. మాట్లాడేటటువంటి మాట చాలా పరిజ్ఞానంతో, జ్ఞానంతో మాట్లాడాలి. ఇంకో గొప్ప నాయకుడు అదే చెప్తా ఉన్నాడు. గొప్ప గొప్ప నాయకులంతా కూడా సో ఇట్లనే వచ్చింది. వాళ్ళు చాలా ఓపికతోటి ముందుకు వచ్చింది. కానీ ఇవాళ రాజకీయాల గురించి సో వెంకయ్య నాయుడు గారు చెప్తా ఉన్నాడు. నేటి రాజకీయాల్లో బూతులు మాట్లాడడం ఒక ఫ్యాషన్ లా మారిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బూతులు మాట్లాడితేనే గొప్ప అనుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దేశోద్ధారక భవన్లోని సురవరం ప్రతాప్ రెడ్డి హాల్లో ప్రముఖ పాత్రికేయుడు ఇనగంటి వెంకట్రావు రచించిన విలీనం విభజన గత స్వాగతం మన ముఖ్యమంత్రులు పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భాష ఎల్లప్పుడూ హుందాతనంగా, మర్యాదపూర్వకంగా ఉండాలి, లేకపోతే సమాజానికి చేటు అవుతుంది. మనం ఇంట్లో కూర్చొని మాట్లాడేది కాదు కదా. మైకుల ముందు అంత పెద్ద పెద్ద నాయకుడు ఒక బూతి మాట మాట్లాడితే గదే పొద్దుగాల న్యూస్లో గదే వస్తుంది, పేపర్లో అదే వస్తుంది, వేరే వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉంటే సమాజానికి ఏమవుతుంది, చెడుగా మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. మిగతా నాయకులు కూడా దాన్ని మాట్లాడతారు. అరే మన ముఖ్యమంత్రి గారే మాట్లాడింది కదా, మనం మాట్లాడితే ఏమవుతుంది, మన మంత్రి మాట్లాడింది కదా. సో ఏమవుతుంది, ఒక పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే బూతులు మాట్లాడకుండా హుందాతనంగా రాజకీయం చేయాలి. హుందాతనంగా రాజకీయం చేస్తే చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉంటుందని చెప్పేసి మరొకసారి నాయకులందరికీ కూడా గత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మాత్రానికి సో చెప్తున్నటువంటి విషయం కనబడతా ఉంది.